సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. అర్జున, జయాపజయాలను, లాభనష్టములను, సుఖదుఖములను సమానంగా భావించి యుద్ధ సన్నద్ధుడువు కమ్ము, అప్పుడు నీకు పాపములు అంటనే అంటవు అని భగవానుడు అర్జునుడితో అన్నట్లుగా, నీవు ఎగ్జామ్స్ రాయి, సంవత్సరం అంతా చదివావు, చాలామందికి ఎగ్జామ్స్ అయ్యాయి, ఇంకా కొంతమందికి జరుగుతున్నాయి. 10th ఇంటర్ వీళ్ళకి అయిపోయాయి, వాళ్ళకి రిజల్ట్ కూడా వచ్చింది కొంతమందికి. కానీ ఆ రిజల్ట్ మీద నువ్వు మనసు ఉంచొద్దు. అంతేగాని జాగ్రత్తగా చదివావు గనక, రాసావు గనక, నీకు వచ్చింది రాసావు గనక రిజల్ట్ ఎలా వచ్చినా ఈజీగా తీసుకోవాలి. అంతేగాని నాకు మార్కులు తక్కువ వచ్చాయి, గ్రేడ్లు తక్కువ వచ్చాయి అని బాధపడకూడదు. బాధపడే ముందు, అసలు ఇయర్ స్టార్ట్ అయ్యే ముందు నుంచే నువ్వు అది ఆలోచిస్తే చాలా చక్కగా కృషి చేసేవాడివి. ముందు నుంచి మనం కృషి చేస్తే ఎందుకు మార్కులు రావు, ఎందుకు గ్రేడులు రావు? సంవత్సరం అయిపోయిన తర్వాత, రాసిన తర్వాత నాకు ఎలా వస్తాయి, నాకు రిజల్ట్ ఎలా వస్తుంది అని బాధపడకూడదు. ముందు నుంచి కృషి ఉండాలి. కృషి చేస్తేనే మనకు ఫలితం దక్కుతుంది. ఇప్పుడు రిజల్ట్ గురించి మనం ఆలోచించకూడదు. రాసేసావు, యుద్ధంలాగా ఎగ్జామ్ రాసేసావు కనుక ఫలితాన్ని మనం ఆశించకూడదు. ఇక అది ఎలా వస్తుంది అనేది మన మనసుకే తెలుసు. మనం ఎలా రాసాము, ఇన్నాళ్ళు ఎలా చదివాము అనేది తెలియదా మనసుకి తెలుసు. కాబట్టి ఫలితం గురించి ఆశించకూడదు. తెలుసు గనక, జరగబోయేది తెలుసు. ఇక జరిగేది ఏమిటి అనేది ఆలోచించుకుని ఇక ముందైనా జాగ్రత్తగా క్లాస్కి అటెండ్ కావడం మానకుండా, టీచర్ చెప్పేది జాగ్రత్తగా వినడం, వెంటనే టీచర్ చెప్పింది ఇంటికి వచ్చిన తర్వాత చదువుకోవడం, చూడకుండా రాసుకోవడం, రేపు చెప్పబోయే పాఠాలను ముందే చదువుకోవడం, ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పింది వినడం, ఇలా చక్కగా చేయటం. అలాగే పుస్తకాలను చక్కగా నీట్గా ఉంచుకోవడం, హ్యాండ్ రైటింగ్ డెవలప్ చేసుకోవడం. ఇప్పుడు మీకు సమ్మర్ హాలిడేస్ ఇస్తారు. సమ్మర్ హాలిడేస్ ఇచ్చినప్పుడు ఎండల్లో అటు ఇటు తిరగకుండా, ఏ ఊర్లు వెళ్ళి అలా ఎంజాయ్ చేయకుండా, జ్వరాలు తెచ్చుకోకుండా ఇంట్లోనే చక్కగా ఉండి కొన్నాళ్ళు రెస్ట్ తీసుకుని చక్కగా అమ్మ, నాన్న, పెద్దవాళ్ళు చెప్పినట్టు విని, మనకి ఏదైతే డల్గా ఉన్నాం సబ్జెక్టులు, ఆ సబ్జెక్టులకి మనం ప్రిపేర్ అవుతూ ఉండాలి. అప్పుడు రేపు రాబోయే యుద్ధం అంటే నెక్స్ట్ స్టెప్ మళ్ళీ యుద్ధం చేయాలి కదా సబ్జెక్టులతో. మీరు చేసే దేంతో యుద్ధం? చదువుతో యుద్ధం, సబ్జెక్టులతో యుద్ధం. ఆ యుద్ధంలో మీరు బాగా రాణించి మంచి ఫలితాలు సాధించాలంటే ఈ సెలవులను ఉపయోగించుకోవాలి. మీకు మళ్ళీ ఇన్ని సెలవులు వస్తాయా? రావు కదా. తర్వాత మళ్ళీ రోజు స్కూల్కి వెళ్తారు, సెలవేముంటుంది, ఆదివారం కూడా వర్క్ ఇస్తారు. అందుకని ఈ సెలవులు ఉపయోగించుకుని మనకు డల్గా ఉన్న సబ్జెక్టులను బాగా ప్రిపేర్ అవుతూ ఉంటే రేపు రాబోయే యుద్ధంలో తప్పక విజయం సాధిస్తావు. జ్ఞానం బాగా వస్తుంది, మార్కులు బాగా వస్తాయి, గ్రేడ్లు బాగా వస్తాయి. అప్పుడు ఫలితం గురించి ఆలోచించే పనే ఉండదు, బాధపడే పనే ఉండదు. ఎంతమంది అలా రిజల్ట్ తక్కువగా వస్తే బాధపడి పెద్దవాళ్ళని ఎంత బాధ పెడుతున్నారు వాళ్ళు. ఆ పెద్దవాళ్ళేమో ఇన్ని డబ్బులు పెట్టి చదివిస్తున్నాము, మీకు ఏంటి ఈ మార్కులేనా, ఈ గ్రేడ్లేనా వాళ్ళు అనడం. వాళ్ళు అలా అంటారేమోనని చాలామంది పిల్లలు అన్యాయంగా బలైపోతున్నారు. ఎంతమంది పిల్లలు అలా బలైపోతున్నారు. వాళ్ళు కోపం తెచ్చుకుంటున్నారు, బాధ తెచ్చుకుంటున్నారు, చిన్న మనసులు గాయపడిపోతున్నాయి. కాబట్టి పిల్లలు ఏం చేస్తారంటే, మీ మనసులు గాయపడకుండా కృషి చేయండి, కృషి చేసి చదవండి.